మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, ఇంత కష్టపడి స్వయంగా ప్రజలు డిక్లేర్ చేసిన సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా ఈరోజు 3,54,77,554 మంది ఇందులోకి వచ్చిండ్రు. దీని ప్రకారం 96.9% సర్వే జరిగింది. ఇంకా 3.1% సర్వే పరిధిలోకి రాలేదు. వాళ్ళందరినీ కూడా సర్వే చేస్తామని రెండో విడత కూడా మనం అవకాశం ఇచ్చిన 16 నుంచి 28 తారీఖు వరకు. గతంలో మనం ఇల్లు తిరిగినాం. ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి సిటీలో, కొన్ని ప్రాంతాలలో మనకు అర్థం కూడా కాదు. అందుకే మనం ఆన్లైన్ పెట్టినాం, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం, గవర్నమెంట్ ఆఫీసులలో మనము కౌంటర్స్ ఓపెన్ చేసినాం. అయ్యా మీరు ఎవరున్నా మీరు సమాచారాన్ని ఇవ్వదలుచుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మా అధికారి మీ ఇంటికి వచ్చి లెక్కలు రాసుకొస్తాడని చెప్పినాం. ఒకవేళ అట్లా కాదు, మీరు చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అయితే ఆన్లైన్లో మీరు ఎన్రోల్ చేయించండి, ఆన్లైన్ అవైలబిలిటీ ఇచ్చినాం. అదేవిధంగా మీరు పోత గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు నమోదు చేయించుకోవడం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టినాం. ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది, వాళ్ళ లెక్క తెలుస్తుంది. 50% పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది, 60% ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే రేపు పొద్దుగాల మీరు అడుగుతారు కదా, పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అడుగుతారు కదా. 60% ఉంటే మీరు కన్నీ తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి ఏం సార్ అని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు, ఈ లెక్క అనేది జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు, భయపడతారు. మనోళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని